హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకునబోయే ఫార్ములా లెంత్. ఈ లెంత్ ఏంటంటే ఎంత లెంత్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ ప్రోడక్ట్ ఐడి ఇచ్చాము, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్, టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది. అంటే ఈవెన్ నెంబర్స్, స్పేస్ అండ్ క్యారెక్టర్స్, అంటే ఏమన్నా సింబల్స్ ఉన్నా కానీ అవన్నీ ఎన్ని ఉన్నాయో చెప్పే ఫార్ములా ఈ లెంత్ ఏం చేయాలి, ఇక LEN అని టైప్ చేయగానే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఏది కావాలో దాన్ని, ఏ సెల్ కావాలో ఆ సెల్ ఎంటర్ చేసి అన్నామనుకోండి 8. సపోజ్ నేను చెప్పాను కదా, ఈవెన్ స్పేస్ కూడా కౌంట్ చేస్తుంది. ఒక స్పేస్ ఇచ్చాను చూడండి, 9 అయింది. సపోజ్ నేను ఇంకా 2 స్పేస్లు ఇచ్చాను, 11 అయింది. సో ఈవెన్ స్పేస్ కూడా కౌంట్ చేస్తుంది. సింబల్స్ ఉంటాయి, వాటన్నిటిని కౌంట్ చేస్తుంది. సింబల్స్ను కూడా, అన్ని క్యారెక్టర్స్ను కౌంట్ చేస్తుంది. నెంబర్స్ను, స్పేసెస్ను, క్యారెక్టర్స్ను. సో ఇప్పుడు మనం అన్నిటికి కావాలి కదా ఫ్రెండ్స్, ఏం చేయాలి, కంట్రోల్+D అనగానే అన్నిటికి వచ్చింది. లేదండి ఇట్లా నాకు అన్నీ అంటే నాకు ఇలా కాదు, ఇంకొక టెక్నిక్. ఓకే, ఏం చేయాలి, ఇలా డ్రాగ్ చేస్తే వస్తుంది. ఇది కూడా వద్దండి నాకు, ఇంకా కావాలి సెపరేట్ స్పెషల్. ఇగో ఈ ప్లస్ సింబల్ రాగానే ఇలా క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ తర్వాత ఇప్పుడు కౌంట్ అండి. ఈ కౌంట్ అంటే ఏంటి, సపోజ్ మనం సాలరీ పే చేసామండి, వీళ్ళందరికీ ఎంతమందికి సాలరీ పే చేసాం మనకు ఒక లిస్ట్ రావాలనుకోండి, నెంబర్ రావాలి అనుకోండి, ఏమంటాం, కౌంట్. ఆ మొత్తం కౌంట్ చేస్తుంది. ఎందుకంటే మధ్యలో కొందరికి సాలరీస్ ఇవ్వలే, ఈ ఎంప్లాయీస్కి మధ్యలో కొందరికి సాలరీ ఇవ్వలేదు, ఎంతమందికి సాలరీ ఇచ్చాం అది కావాలనుకోండి, ఏం చేస్తాం, ఎక్కడి నుంచి ఎక్కడికి క్లోజ్ చేయండి. అంటే మనము ఎంతమందికి సాలరీ ఇచ్చామో చెప్తుంది. చూడండి, తప్పు వచ్చిందా, ఇక చూడండి, 1 2 3 4 5 6 7 కరెక్టే కదా. ఎంతమందికి సాలరీ ఇచ్చామో చెప్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ కౌంట్ అంటే సపోజ్ ఇదేంటంటే ఈ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మనకు కావాలనుకోండి, మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, అవన్నింటిని పట్టించుకోదు. ఈ కౌంట్ ఏం చేస్తుంది అంటే మొత్తం ఎంతమంది ఉన్నారో చెప్పేస్తుంది. చూడండి 8 ఉన్నాయి కదా, అంటే మధ్యలో గ్యాప్స్ పట్టించుకోకుండా ఎందులో అయితే ఏ సెల్ అయితే టెక్స్ట్ ఉందో వాటినే కౌంట్ చేస్తుంది. ఇది కౌంటా. నెక్స్ట్ కౌంట్ ఇఫ్. సపోజ్ ఓకే, కౌంట్ ఇఫ్ ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే ఒక స్కూల్లో స్టూడెంట్స్ వాళ్ళ అటెండెన్స్, ప్రెజెంట్, ఆబ్సెంట్, టోటల్ ఎన్ని డేస్ ప్రెజెంట్ అయిందో, టోటల్ ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయిందో మనకు కావాలనుకోండి. ఇదేంటి, కౌంట్ ఇఫ్ ఫార్ములా. కౌంట్ ఇఫ్లో ఏం చేస్తాం, ఫార్ములా రేంజ్ అనేసరికి ఎక్కడి నుంచి, మండే టు సాటర్డే. ఓకే, మండే టు సాటర్డే. తర్వాత మనకు కామా ఎంటర్ చేసి క్రైటీరియా మనకేం కావాలి. సపోజ్ ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, ప్రెజెంట్ ఉంది, ఆబ్సెంట్ ఉంది. నీకు ఆబ్సెంట్ కావాలంటే ఆబ్సెంట్ ఇస్తుంది, ప్రెజెంట్ కావాలంటే ప్రెజెంట్ ఇస్తుంది. కనుక ఏం చేయాలి, మనకేం కావాలి, ప్రెజెంట్ కావాలనుకోండి, ఇన్వర్టెడ్ కామాస్ ప్రెజెంట్ P, ఇన్వర్టెడ్ కామాస్, నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్. చూడండి ఎన్ని ప్రెజెంట్లు వచ్చాయి, 1 2 3 4. ఈయన 4 రోజులు ప్రెజెంట్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ అలానే ఆబ్సెంట్లు కావాలనుకోండి,
ఏంటి ఇది? కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్లోకి వెళ్ళి ట్యాబ్ కొట్టండి. రేంజ్ ఏంటి? మండే టు సాటర్డే, కామా. ఇప్పుడు క్రైటీరియా, ఏం క్రైటీరియా కావాలి మనకు? ఆబ్సెంట్ కావాలి కదా. సో ఇన్వర్టెడ్ కామాస్ ఏ, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో 2 రోజులు ఆబ్సెంట్ ఉన్నాడు. సో ఇప్పుడు ఇవన్నీ కావాలనుకోండి, మొత్తం అన్నింటికి కావాలి. ఇంతకుముందు మనకు తెలిసిన టెక్నికే కదా, డ్రాగ్ చేస్తే వస్తుంది. లేదు ఐ డోంట్ వాంట్, అదొద్దు, ఇలా అన్నా వస్తుంది. ఇది కూడా వద్దు, నాకు ఇంకొకటి స్పెషల్ కావాలి అనుకున్నారనుకోండి, ఏంటి? మొత్తం సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి? Ctrl+D. వచ్చేసిందా? ఇది కూడా ఇలా అన్నా వస్తుంది. ఇప్పుడు Ctrl+D. చూడండి. నెక్స్ట్ ఇలా కూడా వస్తుంది. సో Ctrl+D కానీ మీ ఇష్టం, మీరు ఏది వాడుకుంటే అది వాడుకోండి. ఇది ఈజీ. ఓకే, నెక్స్ట్ యావరేజ్ కావాలనుకోండి. సపోజ్ మనము మన ప్రోడక్ట్స్ను రేబాన్, రాడో వాచ్ కానీ, రేబాన్ కళ్ళద్దాలు, రాడో వాచ్, యాపిల్ ల్యాప్టాప్, ఇవి మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు అమ్మాము. ఈ అమ్మడంలో ఏం జరిగింది అంటే యావరేజ్, నెలకు ప్రతి నెల ఎంత యావరేజ్ అమ్మామో తెలియాలంటే మనం వాడే ఫార్ములా యావరేజ్. యావరేజ్ అనగానే ఏంటి? ఫార్ములా యావరేజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. రాగానే మనం ఏం చేయాలి? ట్యాబ్ నొక్కాలి. ట్యాబ్ నొక్కితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేంజ్ ఇచ్చామనుకోండి సరిపోతుంది, అదే క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఓకే, వచ్చేసిందా యావరేజ్? అయితే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం వర్టికల్గా కావాలి అంటే Ctrl+D అన్నాము. ఇక్కడ Ctrl+R, రో కదా. సో వీటన్నింటి సెలెక్ట్ చేసుకోండి, Ctrl+R వచ్చేస్తుంది. ఇంతే, సింపుల్. సింపుల్ అండి. ఓకే, లేదు మనకు ఇలా కూడా లాగొచ్చు కదా, మనకు తెలిసిన మంత్రం. సో ఇలా అయినా పర్లేదు, చేయొచ్చు. Ctrl+R వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇలా మనం పర్ మంత్ యావరేజ్ మనం తీయొచ్చు, యావరేజ్ ఫార్ములా ఉపయోగించి.